ప్రజల పక్షం ఎన్ఎన్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వలసపల్లి పంచాయతీ బోకిటివారిపల్లెలో 15 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆలయ నిర్మాణం సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ధ్వజారోపణతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. భవిష్యత్తు తరాల నాయకుల కోసం మెట్స్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు నిపుణుల ప్రసంగం. నేరస్తులను సమర్థించే నేరస్తుల పార్టీ వైసీపీ విమర్శించిన తెదేపా నేత ఆర్జే వెంకటేష్. ఇక డీటెయిల్స్ చూస్తే నిమ్మనపల్లి రోడ్డు కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమ్ స్పోర్ట్స్ అరేనాను ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఎమ్మెల్యే రాక కోసం నిర్వాహకులు శ్రీకాంత్, జమీర్, తనూజ్, విశ్వనాథ్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా స్పోర్ట్స్ హబ్ లోగోను ఆవిష్కరించారు. ఈ బాక్స్ క్రికెట్, వాలీబాల్ ఆటలకు అనువుగా ఫ్రేమ్ స్పోర్ట్స్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషమని తెలిపారు. యువకులతో కలిసి క్రికెట్ ఆడి యువతను ఆనందింపచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి వాతావరణం తగ్గట్టుగా ఆటలలో యువత రాణించడం చాలా సంతోషమని, యువతను ఆటల్లో ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతక్క, యుగంధర్, జగం నారాయణ, గుట్ట రమణ, మారేవేణి వెంకట్ రాయుడు, కత్తి లక్ష్మణ, శంషీర్, సహదేవ్ నాయుడు, మన్సు గురు, హర్ష, విజయ్, పోతబోలు సుధాకర్, వెంకటేష్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఇంత బాగా చేసి నెట్స్ సిస్టమ్, ఈ మ్యాట్ ఇదంతా ఇంత బాగా డిజైన్ చేసిన ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్, తనోజ్, శ్రీకాంత్, మా ఎంవీఆర్ఆర్ అన్నది సైట్ ఇది. వీళ్ళు యువత అందరు కలిసి ఈరోజు ఇంత బాగా ఈ కార్యక్రమం చేశారు. నిజంగా హ్యాట్సప్. నేను మదనపల్లి పట్టణ ప్రజలకు, పిల్లలకు అందరికీ ఒకటే చెప్తాను, ప్రజలకు మీ పిల్లలు తీసుకుని వచ్చి స్పోర్ట్స్ ఆడించండి. పిల్లలకు సాటర్డే సండే వస్తే మీరు గ్రౌండ్లో అన్నా ఉండాలా, చదువుతానే ఉండాలి. లేదంటే మీరు ఇక్కడ ఏదైతే కొత్త క్లబ్స్ ఓపెన్ చేశారో స్పోర్ట్స్ క్లబ్, దీంట్లో ఆడుతుంటారు. ఇది హాలిడేస్కి సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయి. పూర్తి స్థాయిగా మీకు ఆదుకొని మీ హెల్త్ పరంగా మీకు కాన్షియస్ ఉంటుంది. మీరు చాలా బాధ్యతగా ఉంటారు. రేపు మీరు సమాజానికి, రేపు మీ తల్లిదండ్రులకు ఒక అసెట్ లాగా మారుతారు. ఎప్పుడు మీరు స్పోర్ట్స్లో యాక్టివ్ ఉంటారు, మీరు యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు మీరు యాక్టివ్గా ఉంటారు, ప్రతిరోజు ఒక కార్యాచరణ పైన మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తారు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ గమ్యానికి, మీ టార్గెట్కి రీచ్ చేస్తారు. సో అది ఈరోజు మన పిల్లల్లో చాలా అవసరం ఉంది. నేను మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, పిల్లలందరికీ పేరు పైన వినిస్తున్నాం. మీ పిల్లలకు హాలిడేస్లో వేస్ట్గా పెట్టద్దండి. మొబైల్కి వేరే అలవాట్లకు పంపించద్దండి. ఒకే ఒక్క ప్రోగ్రామ్ ఉండాలా. సండే, సాటర్డే హాలిడేస్ ఉంటే వాళ్ళు గ్రౌండ్లో ఉండాలా, లేదంటే ఇంట్లో ఏదైనా ఎడ్యుకేషన్ చేస్తుండాలి. అంత బాధ్యత ఉండాలా. రేపు మదనపల్లి విలువలకు, పేరుకు మీరు ప్రత్యేక స్థానం కల్పించాలని సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఐ కంగ్రాచులేట్ ఆల్ దిస్ 4 పార్ట్నర్స్. చాలా బాగా మీరు ఏదైతే పెట్టారో ఇదంతా చాలా స్పోర్ట్స్ క్లబ్ చాలా బాగుంది. వాలీబాల్ కూడా చాలా బాగుంది. సేమ్ టైం క్రికెట్కి చాలా బాగుంది. బయట మీకు ఒక క్యాంటీన్ ఉంది. క్యాంటీన్లో మంచి మీకు ఫుడ్ అంతా దొరుకుతుంది. ఇదే కాకుండా టీ మొత్తం ఇక్కడ అకామిడేషన్ ఉంది. వాష్రూమ్స్ ఉన్నాయి, వసతులు అన్నీ ఉన్నాయి. ఎక్కడ చూస్తే అందరు చేస్తున్నారు. సో దీనికే మనం బాధ్యతగా తీసుకొని ముందుకు. మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి పంచాయతీ బోగిటివారిపల్లెలో గత 15 సంవత్సరాలుగా అక్కడి ప్రజలను వేధిస్తున్న గుడి సమస్యకు పరిష్కారం చూపిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా దగ్గరికి వచ్చి బోగటివారిపల్లి ప్రజలు అర్జీ ఇచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంగళవారం గౌరవ మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా బోగిటివారిపల్లికి వెళ్లి దాదాపు 2 గంటల సేపు అక్కడుండి అధికారులతో కలిసి సర్వే చేయించి భూ సమస్యను పరిష్కరించారు. ప్రజలకు తగినట్టుగా భూ సమస్యలను పరిష్కరించి ఇరు వర్గాలని కూర్చోబెట్టి దేవాలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. దీంతో గత 15 ఏళ్లుగా ఎంతో వేదనతో కుమిలిపోయిన గ్రామ ప్రజలు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆలయ సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
తెల్లవారి బొగిటివారిపల్లి గ్రామ ప్రజలు వచ్చి మా గుడి లేదన్నా కొన్ని రోజుల నుంచి మాకు చాలా సమస్య ఉందంటే ఈరోజు నేను మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి అదేవిధంగా మా అన్న నిరంతరం మాతో ఉండే మనిషి వచ్చి నాకున్న ఈ సమస్య ఉంది పరిష్కారం చేయమంటానే కలిసి వచ్చి ఈరోజు గుడి సమస్య పరిష్కారం చేసి ఈరోజు ప్రజలకు గుడి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే భూమి పూజ కూడా చేశాం. ఇరు వర్గాల్లో ఎవరైతే వాళ్ళ అనైక్యత ఉన్నిందో వాళ్ళకందరూ కలిపి వాళ్ళతో అందరు ఐక్యంగా అందరూ కలిసి ఈరోజు గుడి భూమి పూజ చేశారు. తప్పకుండా ఈ గుడి ఎంత త్వరగా కంప్లీట్ చేసి 200వ మెట్టు దగ్గర తీవ్ర అస్వస్థకు గురై కుప్పకూలిపోయిన భక్తుడిని చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన భక్తుడు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన వెంకటేష్ గా గుర్తింపు. పట్టణంలోని సందీప్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు సతీష్ ఉదారత చాటుకున్నారు. దేవత నగర్ నందు గల చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ కోసం దాదాపు 1,05,000 రూపాయలు విలువ చేసే కిరాణా సరుకులు మరియు నిత్యావసర సామాగ్రిని ఆశ్రమానికి వితరణ చేశారు. ఈ సందర్భంగా సతీష్ ఆయన కుమారుడు సందీప్ మాట్లాడుతూ మానవతా విలువలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో మానవ సేవే మాధవ సేవగా భావించి దాదాపు 98 మంది పిల్లలు మరియు 10 మంది వృద్ధులను చేరదీసి వారి ఆలనా పాలన చూసుకుంటూ విద్య వైద్యం మరియు వసతి చూసుకుంటున్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ దేవాలయంతో సమానమన్నారు. వారి పారదర్శకమైన సేవలను గుర్తించి మా వంతు సహాయంగా నిత్యావసర సరుకులు వితరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు యజ్ఞశ్రీ, సతీష్ మరియు హన్సిక, వైష్ణవి, ఉషశ్రీ, సందీపులను చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణి, సంస్థ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబులు వారిని కలిసి శాలువాతో సత్కరించి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జ్ఞాపికను అందజేసి మేము చేస్తున్న ఈ మహా యజ్ఞంలో మాకు తోడుగా నీడగా మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న విధాతల్లాంటి దాతలకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద వృద్ధాశ్రమ సిబ్బంది మరియు పిల్లలు, కోఆర్డినేటర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. షెల్టర్ ఇవ్వచ్చు. సో మీ అందరూ కడుపు నిండా 3 పూట్ల తింటున్నారన్నా, మనమందరం సంతోషంగా ఉన్నారంట. విధాతలు లాంటి దాతలు ఎంతో మంది సహాయ సహకారాలు ఉన్నాయి. సో సేవకు నిలువెత్తు రూపమైనటువంటి సందీప్ సూపర్ మార్కెట్ వాళ్ళకి మనం ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకునే సమయం ఆసనమైంది. సో వారికి వారి కుటుంబ సభ్యుల అందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, నిండు నూరేళ్లు ఉండాలని. ఇక డీటెయిల్స్ చూస్తే నేరస్తులను సమర్థించే రాజకీయ పార్టీ నేరస్తుల పార్టీనే అవుతుంది. అందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ నిదర్శనమని, చట్టరీత్యా నేరం జరిగినట్లు పోలీసులు కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన వల్లభనేని వంశీని జైలులో జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం నేరస్తులను సమర్థించడమేనా అంటూ తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు గుప్పించారు. మంగళవారం నిమ్మనపల్లె సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపైన విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఉందన్నారు. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోపెట్టుకుని సభలు సమావేశాలు పెట్టడం, జైలు నుంచి విడుదల అయితే ఘన స్వాగతం పలకడం వైసీపీకే దక్కిందన్నారు. ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. చరిత్ర లిఖించదగిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య నియోజకవర్గమైన గన్నవరం నుండి గూండా వంశీ నేరాలు చేస్తే అతనికి మద్దతు ఇస్తావా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. దళిత వ్యక్తి ఫిర్యాదు చేశాడని, అతడిని బంధించి దాడి చేశాడని, టీడీపీ కార్యాలయంపైన దాడి, దౌర్జన్యాలపైన పోలీసులు వంశీని జైలుకు పంపిస్తే నీవు వెళ్లి పరామర్శించడం దేనికి సంకేతం? అంటే నేరస్తులకు నీవు అండగా ఉంటావా? మరోవైపు కొత్త బెచ్చగత్తే యాంకర్ శ్యామల అవాకులు చవాకులు పెరగడం ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. యువతిపైన యాసిడ్ దాడి జరిగితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని అండగా నిలిచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు వైదేహి హాస్పిటల్ తరలించడం జరిగిందని వివరించారు.
ఎమ్మెల్యే షాజహాన్ బాషా దగ్గర ఉండి ఆమె ఆరోగ్యం కుదుట పడే వరకు వైద్యం అందించాలని హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడడం, కుటుంబానికి అండగా నిలవడం ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. మరోవైపు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి యువతి స్వగ్రామం పారంపల్లికి వెళ్లి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వారికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే కొత్త బిచ్చగత్తె శ్యామల మాత్రం టీడీపీ సానుభూతి పరుడి కొడుకు, అతడిని కాపాడుకుంటారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేరం ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారని నిందితుడిని పట్టుకుని జైలుకు పంపడం జరిగిందనే వాస్తవం శ్యామల గ్రహించాలన్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ వారికైనా శిక్ష తప్పదని, క్షమించడం తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు రుజువు చేశారని వివరించారు. అకారణంగా వైసీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, నేటి మంత్రులు అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు మరికొంతమందిని జైలుకు పంపించారని, కానీ తప్పు చేసినట్లు నిరూపించలేకపోయారని అన్నారు. తప్పును తప్పుగానే చూడాలని, తప్పును వెనకేసుకొచ్చి నేరస్తుల పార్టీగా వైసీపీ మిగిలిపోయిందని విమర్శించారు. అని చెప్పి ఉత్తర ప్రకల్పాలు పలుకుతా ఉన్నాడు. గతంలో 1.0లో అమరావతి రాజధాని లేకుండా చేసిన నీవు, పోలవరం ప్రాజెక్టు కట్టలేక చేతులెత్తేసిన నీవు, విశాఖ రైల్వే జోన్ లేకుండా చేసిన నీవు, కడప స్టీల్ ప్లాంట్ లేకుండా చేసిన నీవు ఈరోజు 2.0లో ఏదో చేస్తానని చెప్తున్నావు. మీ తల్లి విజయమ్మను పార్టీ అధ్యక్షురాల స్థానం నుండి ఎప్పుడైతే తొలగించావో ఆ రోజే నీ పార్టీకి పతనం మొదలైంది. నీ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను గొడ్డలి కోడిగా చిత్రీకరించి అడ్డు తొలగించావో రాజకీయాల నుండి ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిపోయింది. నీ చెల్లి షర్మిల ఏ రోజైతే ఆస్తుల కోసం విభేదించి బయట వెళ్ళిపోయిందో ఆ రోజుతో నీవు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినావు. నీ పార్టీ ఆ రోజే చచ్చిపోయింది. ఇక 2.0లో నువ్వు వచ్చి చేసేదేముంది? నీవు గతంలో చేసినటువంటి ఏ పనికిరాని పనులన్నీ చేస్తే కనీసం ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు ఈరోజు మేము మరమ్మతులు చేస్తున్నాం. తారు రోడ్లంతా కూడా రిపేర్లు చేస్తున్నాం. ప్రతి పల్లెలోనూ సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈ విధంగా నీవు నిలిపేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ పురోగతి అభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రజలెవరూ ఎక్కడ కష్టంగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది నీవు అనుకున్నట్టుగా ఎక్కడ లేదు. ఎక్కడ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నారని చెప్పి నువ్వు చెప్పే దాంట్లో ఎక్కడ కూడా నిజం లేదు. ఇది ఎలా ఉంటే మా మదనపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు మొన్న నిమ్మనపల్లి మండలం చల్లావారిపల్లిలో చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం 8:15 నుండి 8:40 మధ్య మేనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6:30 నుండి 8:15 వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒక మారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విశ్వక్షేణ ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ట, రక్షా బంధనం చేపట్టారు. మీనా లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గురుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించటం దీని లక్ష్యం. కంకణబట్ట శ్రీ నారాయణ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. శ్రీనివాస మంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 22న గరుడ సేవ, ఫిబ్రవరి 23న స్వర్ణ రథోత్సవం, ఫిబ్రవరి 25న రథోత్సవం, ఫిబ్రవరి 26న చక్రాసనం జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహన సేవలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాలను వైదికంగాను వైభవంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటిలాగానే నిర్వర్తించడం జరుగుతోంది.
దీంట్లో భాగంగా ధ్వజస్య ఆరోహణం ధ్వజారోహణం ఉంటుంది శాస్త్రం. స్వామివారిలో ఉండేటటువంటిది శక్తి అయితే దానికి సంబంధించినటువంటి జీవం మొత్తం ధ్వజంలో ఉంటుందని శాస్త్ర ప్రమాణం. దాన్ని అనుసరించే స్వామివారికి జరిగేటటువంటి బృహదోత్సవం బ్రహ్మోత్సవం పెద్దదైనటువంటిది. ఆ ఉత్సవ సంకేతంగా స్వామివారికి ఇష్టమైనటువంటి నిత్యసూరుల్లో గరుడాలు వారిని ధ్వజ చివరి భాగంలో ధ్వజారోహణం చేసి దేవతలందరికీ ఈ ధ్వజారోహణ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఈరోజు ప్రారంభమయ్యాయి. నిన్న అంకురార్పణ జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు వాహనాలు ఉంటాయి. సాయంత్రము మరియు ఉదయం స్వామివారు వాహనాల మీద తిరుగుతూ భక్తులందరికీ కూడా వరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టం 22వ తేదీన గరుడ వాహనం ఉంటుంది. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు, పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, పని భారాన్ని తగ్గించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు 2019లో అప్పటికి ఇస్తున్న అన్ని అలవెన్సులు కలిపి 10,000కు వేతనంగా నిర్ణయించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యావసర ధరలు పెరుగుతున్నా వేతనాలు పెరగలేదన్నారు. ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీలు చేయాల్సిన పనులు కూడా ఆశా కార్యకర్తల చేత చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల సందర్భంగా ఆశాలకు విధులు కేటాయించడం వేధింపుల్లో భాగమే అన్నారు. ఎన్ఆర్హెచ్ఎం కింద గత 20 సంవత్సరాల నుండి పని చేస్తున్న ఆశా కార్యకర్తలకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్స్ తో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారే తప్ప కనీస వేతనం చెల్లించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్స్ కు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పని భారాన్ని తగ్గించాలని, ఆన్లైన్ రికార్డు పనిని ఒకసారి మాత్రమే చేయించాలని తెలిపారు. ఆశాలకు 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ సెలవులు ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. మరణించిన ఆశా కుటుంబంలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలని, ఏఎన్ఎం హెల్త్ సెక్రటరీల నియామకాలలో ఆశాలకు వెయిటేజ్ ఇవ్వాలన్నారు. ఆశాల నాణ్యమైన సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో 10,000 రూపాయలు ఇస్తున్నారనేటటువంటి అక్కసుతో ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసరు అందరూ కూడా ఆశాలకు సంబంధం లేని పనులన్నీ చేపించుకుంటూ వెట్టి చాకిరీ చేపిస్తా ఉన్నారు. ఏఎన్ఎం చేయాల్సినటువంటి పనులు, ఎంఎల్హెచ్పి చేయాల్సినటువంటి పనులను కూడా ఆశాల దగ్గరనే చేపిస్తూ వాళ్ళను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఎంత దిగజారంటే ఆశాలను వేధించడంలో ఎగ్జామినేషన్ సెంటర్లలో ఏఎన్ఎం లేదా ఎంఎల్హెచ్పి ఉండాలి. ఆశాలకు ఏమాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ ఆశాలకే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలని చెప్పి చెబుతున్నారా అని అంటే ఈ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ఆశాలు ఇప్పుడు 2019 నుంచి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, పారితోషికాలు పెంచాలి అనేటటువంటి చిత్తశుద్ధి స్థలాలు కూడా ఇవ్వాలి. చాలా మందికి ఇల్లు లేక, అద్దెలు కట్టుకోలేక, సంసారం ఈసుకోలేక, చాలా బిడ్డలు చదివించుకోలేక చాలా సమస్యల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని, సంక్షేమ పథకాలు ఇచ్చి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. టీఎంహెచ్ఓ గారు ఇంతకుముందు ఇచ్చిన మేము దీని ప్రకారం కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అదేమన్నా ఉంటే అవన్నీ అమలు చేసి వాళ్ళు చెప్పిన విధంగా మాకు ఆశాలకు న్యాయం చేయాలని మేము రామసముద్రం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షునిగా ఎన్నికైన కేశవరెడ్డికు, మదనపల్లి నియోజకవర్గ వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షునిగా ఎన్నికైన దొడ్డిపల్లి ఆనంద్ కు మంగళవారం ఉదయం టీటీడీ కళ్యాణ మండపంలో మండలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బాలసంచా నడుమ కేక్ కట్ చేసి పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ముందుగా వారు స్థానిక అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియమించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ కు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గంలో వైసీపీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ కుసుము కుమారి, వైస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, మాజీ కన్వీనర్ భాస్కర్ గౌడ్, గేవన్న, రాధారెడ్డి, సిహెచ్ ప్రకాష్, తిమ్మారెడ్డి, షంషీర్, శ్రీనివాసులు, రెడ్డి వీరేగౌడు, గొల్లపల్లి నాగరాజ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యాసంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు భవిష్యత్తు నాయకుల కోసం వ్యక్తిత్వ వికాసం, వృత్తిపరమైన మరియు వ్యక్తిగత వృద్ధికి మానసిక అంతర్దృష్టులు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ మరియు ప్లేస్మెంట్ సెల్ మరియు మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం వృత్తిపరమైన మరియు వ్యక్తిగత వృద్ధికి కీలకమైన విలువైన మానసిక అంతర్దృష్టులతో విద్యార్థులను సన్నద్దం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల వృద్ధిని పెంపొందించడానికి సాంకేతిక నైపుణ్యాన్ని బలమైన వ్యక్తిగత లక్షణాలతో అనుసంధానించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు వివరించారు. నేటి వేగవంతమైన మరియు పోటీ ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసం భవిష్యత్ నాయకులకు రూపొందించడంలో కీలకమైన అంశమని, నాయకత్వం అనేది సాంకేతికత, జ్ఞానం లేదా నైపుణ్యం గురించి మాత్రమే కాదు, ఇది స్వీయ అవగాహన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, భావోద్వేగ మేధస్సు మరియు ఇతరులను ప్రేరేపించే సామర్థ్యం గురించి ఉంటుందని ఆయన అన్నారు. ఆత్మవిశ్వాసం, భావోద్వేగ మేధస్సు, ప్రభావవంతమైన కమ్యూనికేషన్, అనుకూలత, నిర్ణయ నైపుణ్యాలు వంటివి విద్యార్థులకు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఒక గొప్ప నాయకుడు ఎల్లప్పుడూ స్వీయ అవగాహన కలిగి ఉంటాడు. క్రమం తప్పకుండా స్వీయ ప్రతిబింబం, బలాలు మరియు మెరుగుదల కోసం ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి రామ్నాథన్, డీన్ శ్రీమంత బసు, డీన్ తులసిరామ్ నాయుడు, దస్తగిరి భాష తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.